గెలిచిన తర్వాత అతని పనితీరు బాలేదు అని కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. హ్మ్. అలాగే అక్కడ కొన్ని అక్రమ మైనింగ్‌లు జరుగుతున్నాయని, కొన్ని దాడులు జరుగుతున్నాయని చెప్పేసేసి వస్తే జనసేన సమన్వయకర్త, ఆ నియోజకవర్గానికి సమన్వయకర్త ఏం చేశారంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు ఆయన. జనసేన పార్టీలో ఏముంటుందంటే ఎవడు పట్టించుకోడు. హ్మ్. జనసేన పార్టీలో కేర్ నాట్ ఒక సిస్టమ్ కానీ, ఒక హైరార్కీ కానీ ఏం ఉండదు. హ్మ్. సరే, సరే అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లిఫ్ట్ చేయడమే కష్టము. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత సరే అంటారు. హ్మ్. దానికి దిక్కు దివాణం ఉండదు. హ్మ్. ఒక ప్రాపర్ ఛానలైజ్ చేయడం కానీ, గ్రీవెన్స్ రిట్రసల్ కానీ ఏం ఉండదు. హ్మ్. సో ఆయన చూసి ఆయన కంప్లైంట్ చేయగానే ఆయన మీద దాడి జరిగింది. హ్మ్. అలాగే ఆయనని హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్తున్నాడు. మరి నిజమో కాదో మనకు తెలియదు. హ్మ్. నా మీద హత్యా ప్రయత్నానికి, నా మీద దాడికి ఫలానా వ్యక్తికి పురమాయించారు అని చెప్పేసి ఎవరో డేవిడ్ అనే వ్యక్తి పేరు చెప్తున్నారు ఆయన. హ్మ్. సో ఇవన్నీ ఆయన ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి, హ్మ్. అంటే పార్టీ పట్టించుకోకపోతే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆయన బహిర్గతం చేశారు.